హైదరాబాద్ మెట్రోపై కిషన్ రెడ్డి కుట్ర. మేం లోన్ తెచ్చుకుంటే ఢిల్లీ వెళ్ళి అడ్డుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సో సీఎం రేవంత్ రెడ్డి నిన్న సెక్రటేరియట్లో మీటింగ్ పెట్టిండు. సో డైరెక్ట్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర శాఖ మంత్రి కిషన్ రెడ్డి మీద డైరెక్ట్ ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ హైదరాబాద్ మెట్రోని అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి, దాంతోపాటు తుమ్మిడిఎట్టి ప్రాజెక్టు విషయంలో అడ్డుకుంటుంది, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కలవకుండా చేస్తుంది కూడా స్వయంగా కిషన్ రెడ్డి అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా RRR అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుంది కిషన్ రెడ్డి అని చెప్పి డైరెక్ట్గా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. సో ఇందులో మరి వాస్తవం ఉందా లేదా, దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం కిషన్ రెడ్డికి అయితే ఉన్నది. సో కిషన్ రెడ్డి ఏమంటున్నాడు, నాకేం తెలియదు, నాకు సంబంధం లేదు, నేను ఎక్కడ నేను అడ్డుకుంటలేదు అని చెప్పి ఓ పక్క ఆయన దానికి బదులిస్తుండు. కానీ మరి ఇందులో వాస్తవానికి కూడా ఇక్కడ చూడండి, జపాన్ సంస్థ నుంచి వచ్చిన 13,600 కోట్లు IRFC నుంచి బదిలీ కాకుండా అడ్డుపుల్ల ఆ వెంటనే మొత్తం రిలీజ్ చేయించాలి. సో ఇది మరి ఎవరు అడ్డుకుంటారు, ఇది IRFC నుంచి ఆ ఫండ్ ఎవరు అడ్డుకుంటున్నారు? సో ఇది సెంట్రల్ ఆధీనంలో ఉంటుంది కదా, మరి కిషన్ రెడ్డి అడ్డుకుంటుంటే కదా. కేటీఆర్ స్క్రిప్ట్ ప్రకారం కిషన్ రెడ్డి నడుస్తున్నారు. ఫేజ్ 2కు కేంద్రం 50% నిధులు ఇస్తుందో లేదో చెప్పాలి, లేదంటే NOC ఇచ్చి తప్పుకోవాలి. 100% రాష్ట్ర ఈక్విటీతో మెట్రో విస్తరణ పూర్తి చేస్తాం. అహ్మదాబాద్, UP, విశాఖకు మెట్రో ఇచ్చి తెలంగాణకు ఎందుకు ఇవ్వరో చెప్పాలని డిమాండ్. రాజీనామాకు నేను రెడీ, మరి మోదీ సిద్ధమా అని సవాల్ అంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ విషయం ఏంటంటే, నీకు పరిపాలన చేతకాకపోతే, రేవంత్ రెడ్డి నీకు పరిపాలన చేతకాకపోతే నువ్వు రాజీనామా చేయని చెప్పి ఇక్కడ బీజేపీ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం డిమాండ్ చేస్తూ ఉన్నాడు, సో మోడీ సిద్ధమైతే నేను కూడా సిద్ధమా అని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నామండి. ఒక్క విషయం ఏంటంటే సో బీజేపీ పార్టీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ మోకాళ్ళలో అడ్డు పుల్లేసినా కానీ మరి అభివృద్ధి చేసే బాధ్యత రేవంత్ రెడ్డిగా నీ మీద ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు, నీ మీద నమ్మకంతో నీకు ఓటేసి గెలిపించుకున్నారు. కాబట్టి హైదరాబాద్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. సో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. హైదరాబాద్ మెట్రోని విస్తరించే బాధ్యత నీ మీద ఉంటుంది. సో ఇక్కడ నిధులు ఇస్తుందా ఇస్తలేదా అంటే వాస్తవానికి కూడా నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. సో కేంద్రం ఏమంటా ఉన్నది, మేము మీ రాష్ట్ర వాటా ప్రకారం ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నామని చెప్తా ఉంది. కానీ ఇక్కడ కేంద్రం వాస్తవానికి కూడా వివక్ష చూపుతా ఉన్నది. అసలు మెట్రోకు ఇంతవరకు కూడా నిధులు కేటాయించకపోవడం ఏంది? సో అక్కడ గుజరాత్కు కేటాయిస్తారు, ఇక్కడ విశాఖపట్నానికి కేటాయిస్తారు, ఇక్కడ యూపీకి కేటాయిస్తారు, మరి తెలంగాణకి ఎందుకు అంత అన్యాయం చేస్తూ ఉన్నది కేంద్రం? సో ఫండింగ్ విషయంలో కూడా అంతే, తెలంగాణకు అన్యాయమే. ఎందుకున్నారండి మరి ఇక్కడ బీజేపీ ఎంపీలు ఎందుకున్నారు? మరి ఈటల రాజేందర్, అరవింద్, రఘునందన్ రావు మరి దేనికి ఉన్నారు? కేంద్ర మంత్రులు 2 ఉన్నారు, కిషన్ రెడ్డి, బండి సంజయ్. దేనికి ఉన్నారు మీరు? తెలంగాణకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, కేంద్రం ఇంత వివక్ష చూపుతూ ఉంటే మరి మీరు ఏం చేస్తున్నట్టు మీరు నిజంగా ఉండి కూడా దండగా ఉత్సవ విగ్రహాలాగా ఉన్నారు తప్ప తెలంగాణకు మీరు రూపాయి తెచ్చింది లేదు, పైసా తెచ్చింది లేదు, అభివృద్ధి చేసింది లేదు. సో ఏమనంటే ఇక బియ్యం మా కోట నుంచి వస్తున్నాయి, వీలైట్లు మావే, వీళ్ళు చెప్పే మాటలు, ఇందిరా మీనలో సగం డబ్బులు మావే. మరి ఈ ముచ్చట చెప్తూ బాగానే ఉంది, మరి తెలంగాణ నుంచి మరి మనం ట్యాక్స్ కడతలేమా? మరి ఆ ముచ్చట ఎందుకో చెప్పరు, అదెందుకో చెప్పరు. మరి ఆ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఏమో ఫండింగ్ ఎక్కువ ఇస్తారు, మనకెందుకు ఇస్తలేరు మరి? సో ఇది కదా మాట్లాడాల్సింది, ప్రశ్నించాల్సింది. చూడండి, ఇగో కేసీఆర్ తిట్టిన పల్లెత్తి మాట అనలేదు, కానీ ఇప్పుడు ఇక కేసీఆర్ తిడితేనేమో ఆయన పడ్డాడట. సో ఈయన తిడితే పడతాడు, మరి ఆయన నచ్చిండు కిషన్ రెడ్డి, కేసీఆర్ నచ్చిండు. మరి ఆయన తిట్టినా పడతాడు, కొట్టినా పడతాడు. మరి నువ్వు నచ్చలే కాబట్టి ఆయన పడతాడు రెడ్డిగా. గతంలో కిషన్ రెడ్డిని బీఆర్ఎస్ నేత కేసీఆర్ తీవ్ర స్థాయిలో అవమానించిన విషయాన్ని సీఎం రేవంత్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2021లో కేసీఆర్ బహిరంగంగానే కిషన్ రెడ్డిని రండా అంటూ అవమానకరమైన పదజాలంతో తిట్టారు. ఆనాడు కేసీఆర్ వైపు కిషన్ రెడ్డి కనీసం కన్నెత్తి కూడా చూడకపోయారని ఎద్దేవా చేశారు. తనను అంతలా అవమానించిన వారి పట్ల మితక వైఖరి అవలంబిస్తూ ఇప్పుడు కేటీఆర్ డైరెక్షన్లో నడుస్తూ నగర ప్రజల ప్రయోజనాలను కిషన్ రెడ్డి బలిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి కూడా కిషన్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే ఆగిపోయిందని మండిపడ్డారంటూ మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ విషయం ఏంటంటే, సో వాళ్ళు అడ్డుకుంటారు, మీరు ఆరోపణ చేస్తారు, సో ప్రజలు తెలియాలని చెప్తారు, బాగానే ఉంది. కానీ ఏదేమైనా కానీ ఇవన్నీ డెవలప్ చేసే బాధ్యత రేవంత్ రెడ్డి మీదే ఉన్నది, మీ మీదే ఉంటుంది ఇది. సో వాళ్ళు అడ్డుకుంటారు, అడ్డుపుల్ల వేస్తారు, మోకాళ్ళ కట్టెలు పెడతారు, వాళ్ళ పనే అది. ప్రతిపక్ష పార్టీల పనే అది, వాళ్ళ పని